హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నానైతే సూపర్గా ఉన్నా మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను డీమార్ట్ నుంచి కొన్ని ఫ్లవర్ వేజెస్ అయితే తీసుకున్నానండి. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది పింగాణిదే అండి. సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, కింద పడితే పగిలిపోతుంది. 190 రూపీస్ పడింది. అండ్ నేను ప్రతిదీ ప్రైస్ మెన్షన్ చేస్తాను చూడండి. ఇది ఫ్లవర్ బొకే లాగుంది కదా, సో ఇది నాకు ఈచ్ 65 పడిందండి. సో రెండు కలిపి 130 అయినాయన్నమాట. సో ఈ రెండింటిని కలిపి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను నేను. చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి. మన బడ్జెట్లో మనం ఇంటిని ఏ విధంగా అందంగా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చూపెడుతున్నాను. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ వైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా నాకు 119 పడిందండి. ఇది కూడా ఇలా క్యాండిల్ స్టాండ్ లాగా ఉంది. ఇది కూడా ఒక వెరైటీగా ఉందని చెప్పేసి తీసుకున్నాను. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికోసం అయితే నేను ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. సో కిందికి ఇలా వాటికి స్టిక్స్ లాగా వచ్చాయన్నమాట రాడ్ తోటి. సో దానిలో ఈ విధంగా పెట్టుకున్నాను. సో మనం పెట్టేటప్పుడు కొంచెం పేపర్స్ అనా లేకపోతే మన దగ్గర ఏమైనా ఉన్న స్టఫ్ దాంట్లో పెట్టి అరేంజ్ చేసుకుంటే అవి సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి వుడ్ తీసుకున్నాను అనమాట. ఇదైతే 450 పడింది. కొంచెం పెద్దగా ఉంది ఇది, కాకపోతే బాగా క్యూట్గా అనిపించింది. చూస్తే ఏదో టేక్ దానిలాగా అనిపిస్తుంది కదా, కాకపోతే నార్మల్ వుడ్ ఇది అనమాట. కాకపోతే ఇది 450 పడింది. కొంచెం వర్తీ అనే అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో పెట్టడానికైతే ఈ విధంగా లావెండర్ కలర్వి ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇవైతే నాకు 220 పడినాయి అనమాట. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. సో పెట్టిన తర్వాత అయితే బాగా క్యూట్ అనిపించింది. నేను అక్కడ రెడ్ కలర్ కూడా తీసుకొని చూశాను, కానీ నాకు ఇదే బాగా అనిపించింది. సో రెడ్ కలర్ అయితే తీసుకోలేదు. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఇదొకటి కూడా నాకు 119 పడింది, సేమ్ అదే ప్రైస్. సో కలర్ కాంబినేషన్ అన్నీ కొంచెం సేమ్ ఉంటాయని చెప్పేసి అవే కలర్ అవి 3 తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి 3 కలర్స్ తీసుకున్నాను. సో ఇది ఈచ్ ఒకటి మనకి 75 పడింది అనమాట. బ్లూ, పింక్ అండ్ వైట్ 3 కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను. సో ఒక్కొక్కటి 75 రూపీస్ పడింది. మీకు ఎలా అనిపించింది, ఇది వర్తీ అయినా? సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ నేను ఏ విధంగా అరేంజ్ చేసుకున్నానో చూపెడుతున్నాను. సో నేనైతే ఇక్కడ టీవీ దగ్గర పక్కకు ఈ విధంగా ఇదైతే అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ది అయితే ఇక్కడ సోఫా దగ్గర పెట్టాను. అండ్ ఈ పెద్దది వుడ్ ఉంది కదా, ఇది కూడా టీవీకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ పెట్టాను అనమాట. సో ఇదొకటి నా ల్యాప్టాప్ డెస్క్ దగ్గర పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒకటి కార్నర్ది ఉంటుందన్నమాట గ్లాస్, సో అక్కడ పెట్టుకున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి.